డైలీ వారీగా కూలీ చేసే కార్మికులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మేము కూడా డైలీ కూలీగా 20 సంవత్సరాలు పొలం పనులు కావచ్చు, వేరే వేరే పనులు కూడా డైలీగా కూలీకి వెళ్ళి వచ్చేవాళ్ళం. సాయంకాలం డబ్బులు తెచ్చుకునేవాళ్ళం. అలాగే టౌన్లో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా డైలీ కూలికి వెళ్ళే ప్రేక్షకులందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, పొద్దుకులు కష్టపడి సాయంకాలం వచ్చిన రూ. 1000 700 ఎంతో వచ్చిన డబ్బుల్ని సక్రంగా ఇంటికి తీసుకెళ్ళి ఆ పిల్లలతోటి ఆ షేర్ చేసుకొని, పిల్లలు తీసుకెళ్తే ఒక స్వీట్ కొనుక్కొని భార్యకో, లేకపోతే ఏదైనా చిన్న కొట్లో ఏదైనా తీసుకొని వెళ్ళి పిల్లలతో షేర్ చేసుకొని పంచుకొని తినే ఒక ఆనందం అది వేరే కిక్కులాగా ఉంటుంది. చాలామంది మగవాళ్ళు పొద్దుకులు కూలి పని చేసి వచ్చిన రూ. 800లో సగం డబ్బులకు తాగేసి అలా తపడడులు వేసుకుని ఇంటికెళ్ళి ఇంట్లో సరిగా ఫ్యామిలీకి ఏం కూర వండుకున్నారో ఏం తినేది కూడా సంబంధం లేకుండా అలా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వాళ్ళు చాలామందిని మేము చూసాము. బేల్దారి వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న వర్క్ చేసేటప్పుడు డైలీ కూలీ చేసే ప్రేక్షక దేవుళ్ళు అందరిని. అందుకని నా మిత్రులారా, మీరు సంపాదించే దినశైలి కూలిని సద్వినియోగం చేసుకోండి. అది ఫ్యామిలీతో కూడా అందరూ కలిసికట్టుగా దాని పచ్చడి కూడా కలిసికట్టుగా కూర్చొని తిని రోజుకి రూ. 10 200 300 పక్కన పెట్టుకొని ఏదన్నా అవసరం హాస్పిటల్ కావచ్చు, కొన్ని పిల్లల పండగలు కావచ్చు, అప్పుడు అవసరం అవుతాయి డబ్బులు. ఇప్పుడు అన్నీ ఏ రోజు డబ్బులు ఆ రోజు మనం ఖర్చు చేసేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని ఏదైనా పండగ పబ్బాలకి ఏదైనా సడన్గా ఏదన్నా హాస్పిటల్ ఖర్చులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఏంటంటే, కొంచెం సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సంపాదించిన రూ. 1000లో అట్లీస్ట్ ఒక 500 600 ఖర్చు పెట్టుకొని 400 పక్కన సేఫ్టీ చేసుకుంటే అది మీకు ఎప్పటికైనా యూస్ఫుల్గా అవుద్ది. మీ పిల్లల చదువులు కావచ్చు, చిన్న సడన్గా జరిగిన సిచ్యువేషన్స్కి పనికి వస్తాయని చెబుతూ ఆ ఫ్రెండ్స్, మా సినిమా కార్మికులు కూడా చాలామంది 24 కరాఫ్ట్స్లో కూడా మేకప్, లైట్ ఆఫీసర్స్, చిన్న డిపార్ట్మెంట్స్, చిన్న వాళ్ళు అందరూ కూడా డైలీ వేజన్కి తీసుకునే వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చెడు వ్యసనాలు కొంచెం లోనయ్యి ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా అందరూ అంటలేదు, కొంతమంది నా మిత్రులారా. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం అన్నమాట. దీనిలో పనిచేయటంలోనే ఒక అదృష్టమైన ఆనందం ఉంది. మన డైలీ ఎవరు కూడా కలెక్టర్ కూడా ఎవరు మార్నింగ్ మధ్యాహ్నం భోజనం ఎవరు పెట్టరు, కానీ సినిమాలో పొద్దున్నే టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్స్ ఇస్తారు. ఇలాంటి ఒక మంచి అద్భుతమైన సినిమా కళామ తల్లిలో వర్క్ చేసుకుంటూ ఇలా అన్నం ప్రొడ్యూసర్ పెట్టిన అన్నాన్ని మనం తింటూ వచ్చిన డబ్బులు రూ. 10 మీ ఫ్యామిలీకి అవి తాగుడుకి వ్యసనాలు ఖర్చు పెట్టకుండా మీ ఫ్యామిలీకి యూస్ఫుల్గా ఉంటే చాలా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరు కార్మికులు అందరికీ మనస్ఫూర్తిగా. ఎందుకంటే సినిమాలు ఏంటంటే ఒక గేది ఇచ్చే పాలులాగా అనమాట. మన బాగా అవసరం, మన పని ఉన్నప్పుడే వాడుకుంటారు, పని లేకపోతే ఎవరు మనం పిలవరు. పని ఉన్నప్పుడే రూ. 10 సేఫ్టీ చేసుకోండి. మీ పిల్లలకి మీకు జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.